చివరికి నీ ఇంట్లో ఆ విశాల్ గాడితో కలిసుండి వర్క్ సైట్లో ఉన్నానని అబద్ధం చెప్పినా తన మీద నమ్మకం ఉంచాం. గడప దాటొద్దని చెప్పాం. అయినా మా కళ్ళు గప్పి విశాల్ గాడి దగ్గరకు వెళ్ళిపోయింది. నేను వెళ్ళి షాప్లో కొబ్బరికాయలు తీసుకుని వస్తాను. కావేరి, మేం గుళ్ళో ఉంటావమ్మా, నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా. అలాగే కాకమ్మా. ఇప్పుడు చెప్పు, తప్పు మేం చేశామా, నీ కూతురు చేసిందా? మీరు గొప్పోళ్ళు. మాటలతోని నిజానికి కూడా మసిపోయగలరు, మరక అంటించగలరు. మేము పేదోళ్ళము, మాకు గన్ని తెలివితేటలు లేవు. మీరు చెప్పిన ప్రతిదీ నిజంలాగా అనిపించే అబద్ధం. నా కూతురు చెప్పిన ప్రతిదీ నిజం. మీరు నిజాన్ని కాదని అబద్ధాన్ని నమ్ముతున్నారు. మీకోసం ఎంతో చేసిన నా బిడ్డ మీద నింద వేస్తున్నారు. ఏంటి, ఎంతసేపు నా కూతురు అంత చేసింది, నా కూతురు ఎంత చేసింది అంటున్నావు? నీ కూతురు కోసం మేమేం చేయలేదా? ఆ యమజ వల్ల నువ్వు జైల్లో పడితే రాజులాంటి నా కొడుకు డ్రైవర్లా మారాడు. కేవలం నీ కూతురు కోసమే ఈ ఇంట్లో వాళ్ళందరం ఆ యమజ ఆడించినట్టు ఆడాం. మీరు చెప్పిందంతా నిజమేనమ్మా, కానీ అదంతా మీరు విన్నవి కన్నవి. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. కావేరి ఏం చెప్తుందో కూడా ఒక్కసారి వినేసి అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది. అవునండి, మీరు తొందరపడకుండా అసలు తను ఏం చెప్పాలనుకుంటుందో వినాల్సింది. కానీ మీరు కావేరీనే కాదు, కావేరి తెచ్చిన ప్రసాదాన్ని కూడా అనుమానించారు. అయినా కావేరి అవేమీ పట్టించుకోలేదు. నా భర్తకి ప్రాణగండం తప్పింది, అంతే చాలు అనుకుంది. ఆవిడగారు మాకే నిజమూ చెప్పలేదు. భర్త ఒక మాట అనగానే గడప దాటి వెళ్ళిపోయింది. తనే కాదండి, తన స్థానంలో ఏ ఆడపిల్ల ఉన్నా అలాగే చేసేది. ఏ ఆడది భరించలేని నింద ఆవిడ మీద వేశారు. చూడు స్నేహ, నేను నింద వేయడం లేదు, నిజం చెప్పాను. కావేరిని ఏ భర్త, ఏ భార్యను ప్రేమించినంత గొప్పగా ప్రేమించాను. తను నన్ను మోసం చేసింది. మీరు నీతులు చెప్పాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. అమ్మా, మీరు ఇంటికి పెద్దవారు, మీరేం మాట్లాడరేంటి? నేనేం మాట్లాడినయ్యా? నాది కౌరవ సభలో ధృతరాష్ట్రుడి పరిస్థితి. అత్తయ్యా, మేం మీకెప్పుడు గౌరవం ఇచ్చాం. మీ మాటకు విలువివ్వంది ఆ కావేరి. గడప దాటొద్దని మీరు చెప్పినా అందర్నీ మాయ చేసి వెళ్ళిపోయింది. అసలు అలాంటి కూతుర్ని కన్నందుకు, అలా పెంచినందుకు ఈ రుక్మిణి సిగ్గుపడాలి. అమ్మా, అమ్మా, ఆ మనిషిని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. తన మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు.
అమ్మా, మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకునే స్థితిని వాళ్ళెప్పుడో దాటిపోయారు. అలాంటి వాళ్ళతో ఇంకా మాటలేంటి? అర్జున్ బాబు, నన్ను అవమానించిన మీరే నేను ఏ తప్పు చేయలేదని మీరే వచ్చి నన్ను గౌరవంగా తీసుకొస్తే తప్ప నేను మీ ఇంట్లో అడుగు పెట్టను. పదమ్మా, వెళ్దాం. గగనం చిన్నబోయేనా, గ్రహణం నిన్ను తాకెనా, కలియాడే ఆటల్లో కనుమరుగు చేసిన విధి విసిరే విషవలయం మంటల్లో తోసెనా, పొగ కమ్మిన కళ్ళు పగలే చూడునా, పాశం ఉన్న చోటే చీకటి ముసిరెనా, నువ్వు పెంచిన ప్రేమే శాపమై మిగిలెనా, గగనం చిన్నబోయేనా, గ్రహణం నిన్ను తాకెనా. మానని గాయాన్ని మా కందిస్తివా, మారని లోకాన్ని వెలివేస్తివా, బంధం తెంచేసి ఒంటరి చేస్తివా, బాధల వలయల్లో వదిలేస్తివా, కన్నీరును కన్నీరే ఓదార్చే తరుణం, చీకటి బతుకున సాగే ఉన్నోళ్ళ పయనం, కాలనాగు విషవలయం చుట్టుముట్టి ఏ మార్చెనా, గగనం చిన్నబోయేనా, గ్రహణం నిన్ను తాకెనా. నిన్ను తాకెనా. ఈ సాడిస్ట్ దానికి ఆస్తి పోయేసరికి మైండ్ కూడా పోయినట్టుంది. అందుకే ఏం చేయాలో తెలియక సైలెంట్గా కూర్చుంది. నో! ఇది నా మైండ్ వాయిస్ కూడా వినేసిందా ఏంటి? చంపేస్తుంది బాబోయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని పోనివ్వను. నేనే దక్కించుకుంటాను. అదెలా సాధ్యం మేడం? ఈ ఆస్తి అర్జున్ బాబుకి పుట్టబోయే పిల్లలకి మాత్రమే చెందుతుందని వీళ్ళమ్మ రాశారు కదా. ఎస్, వీలునామాలో అర్జున్ పిల్లలకి అని రాశారు. కానీ ఆ పిల్లల తల్లి ఎవరో మెన్షన్ చేయలేదు కదా. ఆ తల్లి నేనే అయితే